సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు మీ కొలత బ్లౌజ్ ప్రకారం బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, అలానే ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, బ్యాక్ వచ్చేసి డ్రాప్ నెక్ ఇలా వచ్చేటట్టు, తర్వాత నెక్ పైపింగ్ కూడా స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ని తడిపి ఆరబెట్టుకున్న తర్వాత 2 పొరలకు ఈ విధంగా వేసుకోండి. కింద ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే హెచ్చు తగ్గుల దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని 1/2 ఇంచ్ దగ్గర ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోండి. బ్లౌజ్ పొడవు అనేది తీసుకోండి. మీ కొలత బ్లౌజ్ ఎంత ఉంటుందో అంత మార్కింగ్ చేసుకోండి. అంత మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఒక లైనింగ్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్కి పైకి అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెక్ డ్రాప్ నెక్ కదా, పైన ఎంత వెడల్పు ఉందో చెక్ చేసుకోండి. పైన వెడల్పు వచ్చేసి 5.5 ఇంచీలు ఉంది. కింద వచ్చేసి మధ్య సెంటర్లో ఎంత మనకి వెడల్పు ఉందనేది అది చెక్ చేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఉంటుందో అంత అనేది చెక్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఆర్మ్ హోల్ ఎంత ఉంటుందో అంత అనేది చెక్ చేసుకోండి. ఒక్కొక్కటి ఎంత ఉంటుందో మీకు వివరంగా చెప్తాను. ఇది కొలత బ్లౌజ్ ప్రకారం కదా. నెక్ విడత వచ్చేసి 2.5 ఇంచీల దగ్గర మార్కింగ్. తర్వాత షోల్డర్ వెడల్పు కొలత బ్లౌజ్కి ఎంత ఉంటుందో దానికి 3/4 అనేది తీసుకోండి. ఇది 2.5 ఉంది కదా, 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్. అలానే ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా. ఇక్కడ ఎంత పొడవు ఉందో అంత పొడవు అనేది ఇటు సైడ్ కూడా చూసుకొని, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, ఇక్కడ పైన షోల్డర్ దగ్గర వెడల్పు, ఇక్కడ వెడల్పు ఖచ్చితంగా ఉందా లేదని చెక్ చేసి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది షేప్ తీసుకోవాలి కదా. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని, చెస్ట్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని, బ్యాక్ సైడ్ నడుము కొలత అనేది ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ ప్లస్ చేసుకోండి. ఇది వచ్చేసి 8.5 ఇంచీలు. 8.5 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకుంటే 9.5 ఇంచీలు. సేమ్ నడుము ప్రకారమే పైన చెస్ట్ కూడా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఈ బ్లౌజ్ నడుము కొలతల ప్రకారం నేను అనేది కటింగ్ చేస్తాను. ఇప్పుడు పైన కింద కలుపుకొని ఖర్చు కోసం 1.5 ఇంచీ కానీ 2 ఇంచీలు కానీ ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి. ఇప్పుడు నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుందాం. మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు అనేది మార్కింగ్ చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి, అది కుట్టు కోసం. ఇప్పుడు నెక్ డిజైన్ ఫస్ట్ 2.5 ఇంచీలు నెక్ విడిచి పెట్టుకున్నాం కదా, పొడవు వచ్చేసి 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత 3 ఇంచీలు వెడల్పు కింద పెట్టుకొని ఒక బాక్స్ లాగా అనేది డ్రా చేసుకొని ఇక్కడ చిన్న యూ షేప్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు కింద వచ్చేసి డ్రాప్ అనేది షేప్ తీసుకుందాం. ఇక్కడ డ్రాప్కి వచ్చేసి వెడల్పు ఎంత అంటే 3.5 ఇంచీలు అనేది తీసుకుంటాను. కొంచెం వెడల్పు ఉంటేనే డ్రాప్ నెక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పైన కింద కలుపుకొని డ్రాప్ లాగా షేప్ అనేది తీసుకుంటే ఇక్కడ డ్రాప్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి లోతు 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. షేప్ కోసమని 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, ఓపెన్ సైడ్ నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మొత్తం ఈ విధంగా రౌండ్ వచ్చేటట్టు కలుపుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ మొత్తం ఎలా ఉందో అలానే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ వచ్చేసి డాట్స్ కోసం ఈ విధంగా ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మీకు కానీ తెలియలేదనుకోండి కొలత బ్లౌజ్ అనేది తీసుకోండి. ఆ కొలత బ్లౌజ్ ప్రకారం కూడా మీరు లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ 4 ఇంచీలు ఉంది కదా, 4.5 ఇంచీలు అంటే ఒక 1/2 ఇంచ్ ఇది స్టిచ్చింగ్లోనికి పోతుంది కాబట్టి 4.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్, 1/2 ఇంచ్ అనేది వెడల్పు స్టిచ్చింగ్ కోసం. అంటే బ్లౌజ్లో బ్యాక్ డాట్ ఎంత ఉంటుందో దానికి ఒక 1/2 ఇంచ్ అనేది పొడవు తీసుకుంటే సరిపోతుంది. కుట్టేటప్పుడు ఈజీగా ఉండడానికి ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ దగ్గర చిన్న చిన్న కట్ పెట్టుకోండి. మీకు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చెప్పలేదు కదా, ఈ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచీలు. 8.5 ఇంచీలు వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా కట్ చేసుకుంటే సైడ్స్ వచ్చేసి మనకి రఫ్ క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించదు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్ అనేది మన సైడ్ అనేది పెట్టి ఏదైతే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసామో ఆ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టి మొత్తం డ్రా చేసేయండి.
డ్రా చేసిన తర్వాత ఇటు సైడ్ ఓపెన్ సైడ్ హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, స్కేల్తో స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ఒకసారి మార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మార్కింగ్ చేసినా సరే, అంటే మొత్తం డ్రా చేసినా సరే కొంచెం హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. టేప్తో కరెక్ట్గా కొలతలు అనేది పెట్టుకోండి. ఇక్కడ ఈ బ్లౌజ్కి నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచీలు. పైన నెక్ వెడల్పు 2.5 ఇంచీలు కదా, కింద కూడా నెక్ వెడల్పు 2.5 ఇంచీలు అనేది పెట్టుకొని ఇలా బాక్స్లా డ్రా చేసుకోండి. ఇక్కడ వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి, అంటే చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఈ విధంగా తీసుకొని డ్రా చేసుకోండి. అంటే నేను డ్రా చేసిన తర్వాత నాకనే కాదు ఎవరికైనా సరే కొంచెం వెడల్పు వస్తే కొంచెం లోపలికి అనేది డ్రా చేసుకోండి. ఇది స్టార్ నెక్ కదా, స్టార్ నెక్ ఎప్పుడైనా ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా వెడల్పు పెట్టుకుంటే నీట్గా మనకి నెక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ బ్యాక్ ఎంత పెట్టుకుంటామో అన్నికంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఊక్స్ కాజాలకి అనేది 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి. బ్యాక్ 9.5 ఇంచీలు కదా, చెస్ట్ వెడల్పు వచ్చేసి ఇక్కడ 10 ఇంచీలు. చెస్ట్ కొలత అయ్యింది కదా, డాట్స్ మీకు తెలియలేదు అనుకోండి, కొలత బ్లౌజ్ తీసుకోండి. కొలత బ్లౌజు వెడల్పు ఇక్కడ వచ్చేసి ఊక్స్ కాజా పట్టి నుంచి 3 ఇంచీలు ఉంది కదా, 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్. ఇక్కడ డాట్ కోసం 2.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు. పైన షోల్డర్ నుంచి 10.5 ఇంచీల దగ్గర డౌన్ పెట్టుకొని ఒక మార్కింగు. ఇక్కడ నుంచి 4.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు. ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసి షేప్ తీసుకోండి. ఇప్పుడు ఈ డాట్ దగ్గర 2 ఇంచీలు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఇలా కలుపుకోండి. ఇది ప్రిన్సెస్ కట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఊక్స్ పాజా పట్టి దగ్గర మనకి గ్యాప్ రాకుండా ఉండడానికి ఒక 3/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకున్న. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే మనం ఓపెన్ సైడ్ అనేది ఎక్స్ట్రా 3/4 పెట్టుకున్నాం కదా, కంపల్సరీ వాళ్ళ సైజుని బట్టి కంపల్సరీ తీసుకుంటేనే మనకి ఫ్రంట్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. కానీ ఫ్రంట్ వచ్చేసి ప్యాడ్స్ అనేవి వస్తాయి, మీకు స్టిచ్చింగ్ వీడియోలో మొత్తం వివరంగా చూపిస్తా. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ని ఈ విధంగా 4 పొరలు వేసుకున్న తర్వాత కింద ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే ఆ హెచ్చు తగ్గుల్ని కరెక్ట్గా ఇలా టేప్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ అనేది తీసుకోండి. కొలత బ్లౌజ్ తీసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచీలు. 10 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచీలు. మిడిల్లో ఒకసారి చెక్ చేసుకుంటే 6.5 ఇంచీలు. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది 11 ఇంచీలు కదా, 11 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్. సేమ్ 11 ఇంచీల దగ్గర ఈ విధంగా టేప్ పెట్టి 3 ఇంచీల దగ్గర హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది వెడల్పు అనేది పెట్టుకోండి షేప్ కోసం. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది స్కేల్తో కానీ టేప్తో కానీ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ అనేది ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చుకోండి. ఇలా హ్యాండ్ అనేది సింపుల్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఏదైతే మార్కింగ్ చేసామో ఫస్ట్ ఆ మార్కింగ్ అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ వచ్చేసి రౌండ్ మనకు సరిపోతుందా లేదని చెక్ చేసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచీలు కదా, ఇక్కడికి 8.5 ఇంచీలు వచ్చింది. కానీ ఖర్చు కోసం మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా, ఒక 2 ఇంచీలు కానీ 2.5 ఇంచీలు కానీ వెడల్పుగా ఈ విధంగా క్లాత్ అనేది తీసుకోండి. అది ఎలా జాయింట్ చేయాలి, ఫ్రంట్ వచ్చేసి ఎలా లోతు తీసుకోవాలో మీకు స్టిచ్చింగ్ వీడియోలో వివరంగా చూపిస్తాను. ఇక్కడ ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నాం. ఇక్కడ షేప్ బెల్ట్ అనేది లేదు. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్కి బ్యాక్ వచ్చేసి డ్రాప్ నెక్ వచ్చింది కదా, డ్రాప్ నెక్కి థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది. ఫ్రంట్ కూడా సేమ్ థ్రెడ్ పైపింగ్ అని. తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్యాడ్స్ కూడా ఏ విధంగా ఈజీగా, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్యాడ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా, అది ఎలా అనేది జాయింట్ చేసుకోవడమో ఈజీ మెథడ్లో అది మీకు నెక్స్ట్ వీడియోలో వివరంగా చూపిస్తాను. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత అంటే మనకి
లైనింగ్ ఎలా ఉందో అలానే కటింగ్ చేసుకోండి. అలానే కటింగ్ చేసుకున్న తర్వాత జాయింట్ అనేది ఎలా చెయ్యాలో మీకు నెక్స్ట్ వీడియోలో వివరంగా చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా. హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి మనం ఏమేమైనా పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నామో ఆ పార్ట్స్ అనేవి ఈ విధంగా పెట్టి కటింగ్ చేసుకోండి. ఈ హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ వస్తుంది. కట్ వర్క్కి పైపిన్ అనేది అది కూడా ఇన్విజిబుల్ పైపిన్ అనేది ఎలా వేసుకోవాలో ఈజీ పద్ధతిలో మీకు చూపిస్తానన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేయండి. అయితే ఇక్కడ మీకు మొత్తం కటింగ్ అయినాక బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్.